ఎంత ధన్యతయా. మరి మిగిలిన చెట్లకు ఉందా? మరి నాకే ఎందుకంటే మరి అందుకే నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే నీ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకున్నాడు. నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ అన్యాయం, నాకెందుకు ఈ గాయం, నేను చేసిన ద్రోహం, నేను చేసిన పాపం. నా చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. నా జీవితంలో నేను కొన్ని చేదైన ఘట్టాల్లో దేవుడిని ఇలానే ప్రశ్నించాను, ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశాను తెలియక. తర్వాత ఇంకా ఏమంటానన్నమాట, ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన అన్యాయస్తుడు కాదు. అసలు అడవి చెట్లలో నుండి నన్ను కోరుకోవటమే నా అదృష్టం. నేల మట్టుకు పడవేస్తేనేమి, పైనుండి దొల్లిస్తేనేమి, నీటిలో నన్ను నానబెడితేనేమి, ఎండలో ఎండబెడితేనేమి, రోజు పని కట్టుకొని గాయపరిస్తేనేమి, నన్ను తీసుకెళ్లి తన ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టడానికే కదా. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అనుకున్న ప్రదేశాల నుంచి పక్కకి తీసుకొస్తాడు. నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తాడు. మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. ఎంత అంటే నేల మట్టుకు. మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి. మాటలు పడాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్. ఏం చేద్దాం మరి, కోరుకున్నాడు మరి మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు, డిసైడ్ చేశాడు, ఎంపిక చేశాడు. ఇంకా ఆగడు. తట్టుకోవాల్సిందే గాయాలని. అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు. అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు.